ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడైన తండ్రి, నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ దయని బట్టి ప్రభా, ఆత్మీయ ప్రార్థన మందిరంలో మమ్మల్ందరినీ కూడా మీరు సమకూర్చారు. నశించుకుంటున్న మమ్మల్ని, పాపులుగా ఉన్న మమ్మల్ని, నరక శిక్షకి పాత్రలేని మమ్మల్ని మీరు కనికరం చూపించి చేయకుండా ప్రభా, ఆయన మీరు నాశనం చేయకుండా, మమ్మల్ని మర్చిపోకుండా ఈ కుమారుని యేసుక్రీస్తుని పరలోకము నుండి ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకంలో శరీరధారమైన దినాలు ప్రభా, ఆయన రోగుల మీద కనికరపడ్డారు, రోగులు స్వస్థపరిచారు, ఆకలి ఉన్న వారి మీద కనికరపడి వారిని తృప్తిపరిచారు, కాపరు లేని గొర్రెల విషయంలో కూడా కనికరపడి అనేకమైన విషయాలు తెలియపరిచారు. ప్రభా, ఆ కనికరం ఆనాడు సౌలునైన దోషకుడ, హానికరుడుగా, హింసకుడుగా సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు కూడా అతని ఏడలు కూడా మీరు కనికరం చూపించి అపోస్తులుగా మీరు చేశారు. సంఘానికి క్షేమం కలిగించే మీరు చేశారు. నేను అటువంటి కనికరం మా ఏడలు కూడా మీరు కనపరిచారు. ఈ కనికరం మీరు పొందడానికి అయోగ్యులు, అనాథులు, ఎన్నిక లేనివారు, పాపులు అయితే మాకు బతుగా నేను కుమారుడిని యేసుక్రీస్తువారు శరీరధారిగా ఉన్న దినాలు చూపించిన కనికరం మా ఏడలు కూడా మీరు చూపించారు. ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు చేయడానికి చెప్పారు. ప్రభావం జ్ఞాపకం చేసుకోవడానికి, మీ రక్తమాంసాల్లో పాలు పొందడానికి మాకు సహాయం చేయండి. బలహీన ప్రభావ బలపరచండి. సంక్షేమాభివృద్ధి పడుతుంది. మీ శైశవుని నిమిత్తమై నన్ను జ్ఞాపకం చేసుకోండి. మత్తయి వల్ల 10:20 నెరవేర్చండి. నేను మీ శక్తిని నన్ను ధరించండి. మీ కృపను నాకు అనుగ్రహించండి. సంఘమందరికి కావాల్సిన మాటలు మా అందరికీ అనుగ్రహించండి. ప్రభావం ఎత్తైనా నమ్మదగినది, అడుగుడి మీకు ఇస్తానన్నారు. నా నామం నేను చేస్తానన్నారు. కేవలం నీ కృప జ్ఞాపకం చేసుకున్నాను. అన్ని విషయంలో సహాయం చేసింది. మరొకసారి ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మేమందరం కూడా ప్రభావం మీ రక్తమాంసాల్లో యోగ్యకరంగా పాల్గొన్నట్టు మీ వాక్యం ప్రత్యక్షత కలిసి మనం దర్శించిన సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సహాయం కొరబడించున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మనం గత సమయంలో జ్ఞాపకం చేసుకున్న బాగానే మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 6వ చూడండి, 6వ అధ్యాయం 36వ వచనం 38వ వచనం. ఎందాక కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు చాలండి. మరి మనం ఆరాధించే దేవుడు కనికరం గల దేవుడు. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మనం ప్రభుని ఆశించలేదు, విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. ఆయన కుమారుని లోకానికి పంపించాడు, మన యందు కనికరపడ్డాడు. మరి మనం కూడా ఎలా ఉండాలంటే ప్రభు యొక్క రక్తమాసాల్లో పాల్గొంటున్న నీవు నేను కూడా ఆయన మన తండ్రి కనికరం గలవాడు. ఆయన బిడ్డలైన మనం కూడా ఎలా ఉండాలి చూడండి, ఆ మాట ఉంది కదా, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవాడు. చూసారండి, మనం కూడా కనికరం గలవారు ఉండాలంట. అక్కడ ఒక మాట ఉండదు, 37వ వచనం, తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్చాడు. చూసారండి, తీర్పు తీర్చద్దు అన్నాడు ప్రభు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చ, నేరం మోపుడి అప్పుడు మీ మీద నేరము మోపడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడదు. అనిసి కుదించి దిగదాన్నట్లు నిండు కొలత మనుషులు మీ విడవద్దు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతని మీకు మరలా కొలబడు. సరే, ఆయన కనికరం గల దేవుడు. నేరాలు మోపకూడదంట, తీర్పులు తీర్చకూడదంట. ఇంకేం చేయాలి?
ఏం చేయాలని మనం క్షమించాలంట, ఇవ్వాలంట. అది మరి ఆయన కనికరం గల దేవుడు. అందుకే మత్తయి సువార్తలో ఒక భాగం ఉంటుంది చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. కనికరము గలవారు ధన్యులు. చాలండి. మళ్ళీ ఇక్కడ ఒక మాట ఉంది. ప్రభు కొండ మీద కూర్చుండగా ప్రభు చెప్పిన ఆ బోధలో ఒక మాట ఉంది ఏంటంటే, కనికరం గలవారు ధన్యులు. ఎవరు ధన్యులండి? కనికరం గలవారు ధన్యులు. వారు కనికరం పొందుతారంట. మరి ఈ సమయంలో మనం కూడా కనికరం గలవారుగా ఉండాలి. మనం కూడా ధన్యులుగా ఉండాలి. మనం కూడా ఏం పొందాలండి? కనికరం పొందాలి. భూమి మీద నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోసుకెళ్ళిపోతావు. అది మనకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోక తండ్రి. ఆయన మన కనికరం చూపించాడు. ఆ కనికరం నీలో నాలో కూడా ఉండాలండి. లేకపోతే ప్రభు ఏమన్నారు చెప్పాలి, ఏమి విత్తుతాడో అదే పట్టుకుని వస్తుంది. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలా ఇంకొక మాట ఉంది. ఆయన ప్రభు ఏమన్నారంటే, ఆయన ఏం కోరుతున్నాడంట చెప్పండి. అయితే నేను పాపం పిలవచ్చుతాను కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమునే కోరు. బలికి కోరలేదంట. మనలో నుండి, ఆయన బిడ్డలో నుండి, సంఘములో నుండి, ఆయన ప్రజల్లో నుండి ఆయన ఏం కోరుతున్నాడంటే కనికరాన్ని కోరుతున్నారంట. అది ఉందండి ఆ కనికరం మనలో? చెప్పండి, కనికరం ఉందా? ఆయన కనికరం ఉంది కాబట్టి ఈ దినాన మనం అందరంలో ఉన్నాం. అది ఎక్కడ ఉంటామండి? ఆయన కోపడితే ఆయన ఉగ్రత కింద ఉంటాం, ఆయన శిక్షలో ఉంటాం. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటారు చూడండి, ఒక మాట ఉంటుంది 23వ అధ్యాయం 23వ వచనం. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును చాలు. వీళ్ళు ఏం విడిచిపెట్టేశారంటే కనికరాన్ని విడిచిపెట్టేశారు, విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేశారు. ఇంకేం విడిచిపెట్టారండి? న్యాయాన్ని కూడా విడిచిపెట్టేశారు. కానీ ఏం చెప్తున్నారు? దశమ భాగాలు ఇచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇస్తున్నారు చూడండి, అక్కడ పుదీనాలు ఇచ్చేస్తున్నారు, సోపులు ఇచ్చేస్తున్నారు, జీలకర్రలు. కానీ వీళ్ళ జీవితాలు మారలా. వీళ్ళు ఏం లేదండి, కనికరం లేదు, ఇంకోటి న్యాయము లేదు. న్యాయం లేకపోతే ఆ దశమ భాగాలు ఇస్తున్నారు అంటే అన్యాయంగా సంపాదిస్తున్నారు అర్థం. అక్కడ పుదీనాలు సోపులు జీలకర్రలో కూడా ఏం చేస్తున్నారు? 10వ వంతు ఇచ్చేస్తున్నారు. చాలా మంది ఇలా ఉండదు, న్యాయం ఉండదు, కనికరం ఉండదు. మూడోదిగా విశ్వాసం. విశ్వాసం లేకపోతే ప్రభు దగ్గరికి ఎలా వస్తుంది చెప్పండి? న్యాయం కూడా ఉండదంట. విడిచిపెట్టేశారంట. ఏం విడిచిపెట్టేశారండి? కనికరాన్ని విడిచిపెట్టేశారు, న్యాయాన్ని విడిచిపెట్టేశారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ప్రభు అంటున్నారట, వాటిని మానక వీటిని చేయవలసి, అంటే చేయవలసి ఉంది. న్యాయాన్ని చేయాలి, కనికరాన్ని చేయాలి, ఇంకోటి విశ్వాసం కూడా చేయవలసింది. కానీ ఇది చేస్తలేదు. కానీ పరిచయం శాస్త్రం ఏం చేస్తున్నారంటే దశమ భాగాలు ఇస్తున్నారు. అందుకే పరిచయం అన్నాడు వచ్చి మందిరంలో, నేనేమో వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాడు, దశమ భాగాలు ఇచ్చేస్తున్నానని తానే ఆయన హెచ్చించుకున్నాడు. చివరికి ఎలా వెళ్ళిపోయాడు, ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. కానీ ఈ సుందర మాత్రం దేవా పాపైన నన్ను నీతిమంతుడికి వెళ్ళాడు. ఈ మధ్యాహ్నం గారి సమయంలో ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నాను. నువ్వేం కలిగి ఉన్నావు? నీలో కనికరం ఉందా చెప్పండి? ప్రభు కనికరం గల వారు ధన్యులు, కనికరాన్ని పొందుతారన్నారు. నీ తండ్రి కనికరం గల దేవుడే అన్నట్టు నీవు కూడా ఉందంటే కనికరము చెప్పండి. కనికరం ఉన్న వ్యక్తిలో కొన్ని విషయాలు ఉంటాయి. అది లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం చూడండి. కనికరం మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే
చూడండి ఒక మాట చదువు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించు. ఇక్కడ కూడా ప్రభు ఏమంటున్నారంటే అడుగుతున్నాడు. మనుషులను ఏమడుగుతాడంటే నువ్వు కనికరపడి, చూడండి అక్కడ మాట ఉంది, మనుషుగా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుతూ దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుతూ ఇంతే కదా యెహోవా. ఆయన అడిగేది మనం ఇవ్వాలి, దశంభాగాలు కాదు. నువ్వు అన్యాయంగా జీవిస్తూ, విశ్వాసం లేకుండా జీవిస్తూ, నీ ఎడల కనికరం లేకుండా జీవిస్తూ ఆ దశంభాగాలు ఎవరికి ఇస్తున్నావు? మనుషులకి ఇస్తున్నావు. దేవుడు అంగీకరించు. అర్థమైందండి? ముందు నీలో న్యాయం ఉండాలి. నీలో అన్యాయం ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఒక దినాన యేసు ప్రభు యొద్దకు జక్కయ్య వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? చదవండి ఆ మాట 19వ అధ్యాయం లోక సువార్తలో చదవండి. ఆ భాగంలో 19వ అధ్యాయం అక్కడ మాట ఉంటుంది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సొమ్ము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అక్కడ ఏమంటాడంటే జక్కయ్య ప్రభుని చేర్చుకున్న తర్వాత అంటాడు, నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా తీసుకుంటే ఎంత ఇస్తానండి? 4 ఇచ్చేస్తున్నాడు. ప్రభు చేర్చుకున్నాడు కాబట్టి, ప్రభు దగ్గర నిలబడ్డాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే ఇంకో మాట, నా ఆస్తిలో భాగాన్ని పేదలకు ఇచ్చేస్తాను. ఆయన కనికరం వచ్చేసిందండి. పేదలకు ఇస్తానంటే అది దేని బట్టి అంటారు చెప్పండి? పేదలను కనికరించుకోడు యెహోవాకి సామెతల గ్రంథం ఉంటుంది. అన్నమాట చదవండి, ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 4వ గ్రంథంలో వేదం కనిపించేవాడు. ఇక్కడ మాటలు చూడండి, 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. వేదం ఇచ్చేవానికి ఏం కలగదంటండి? ఏం కలగదంట. వేదం ఇచ్చేవాడికి చాలా మంది విషయం చెప్తున్నారు. సందర్భంలో ఒకసారి మాట్లాడారు, సేవ అంటే దాచుకోవడం కాదు, దోసుకోవడం కాదు, తీసుకోవడం కాదు, ఇవ్వడం. ఏంటండి? ఇవ్వడం. సేవా పరిచయం అంటే దాచుకోవడం, దోసుకోవడం, తీసుకోవడం కాదు. ప్రవేమన్నా ఇయుడి మీకు ఇవ్వడం. ఇక్కడ కూడా చూడండి, ఒక మాట ఉంది, పేదలకు ఇచ్చేవానికి లేని కలదు, కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగుతాయండి. సరే, పేదలకు ఇచ్చేవాడికి. అందుకే పేదల గురించి ఒక మాట ఉంటుంది అక్కడ. ఆ మాట చూద్దాం, చూడండి. పేదలు కనికరించేవాడు అని ఒక మాట ఉంటుంది. ఆ 19వ అధ్యాయం 17వ వచనం. 19:17. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వారి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. సరే, నీ దేవుడు ఇచ్చాడు, సమృద్ధి ఉంది, పేదలకు ఇవి. నీ కళ్ళ ముందు ఎంతో మంది కనబడతారు, వస్త్రం లేనివాడు, ఆహారం లేనివాడు. నీకున్న దాంట్లోనే ఆనాడు జక్క ఏం చేశాడంటే, పేదలకు నా సగభా ఇచ్చేస్తున్నాను. అందుకే ప్రభు కూడా మాట అంటారు, చూడండి. ఏమంటారంటే, మత్తయి సువార్తలో భాగాన్ని చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. 6:19. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొని ఉంది, ఇక్కడ సిమెంట్ తుప్పులు తిరిగి దొంగలు కన్నం వేసి దొంగలది. పరలోకమందు మీ కొరకు ధనము
పుచ్చుకున్నాడు. ఎక్కడ పుచ్చుకోమన్నారండి ప్రభు? పరలోకం ఉన్నారంట. ఇక్కడైతే దొంగలు ఉన్నారు, ఇక్కడ సిమెంట్ ఉంది, ఉప్పు తినేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అయితే పరలోకం ఉంది మీ కొరకు. పరలోకంలో ఏటీఎం ఉందండి, బ్యాంకులు ఉన్నాయా? మరి ఎలా పట్టుకెళ్ళేస్తారు ఈ డబ్బు అంతా? చెప్పండి. పరలోకంలో ప్రభు ఏమైనా బ్యాంకు పెట్టాడా? ఎలాగ చెప్పండి. చూడండి ఒక మాట 19 మత్తయి సువార్త 21 19 చదవండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడను కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. సరే, చూసారు ఇక్కడ కూడా అలాంటి ప్రభు చెప్తున్నారు. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడు కోరిన యెడల పోయి నీ ఆస్తిని నువ్వు పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు ఏం కలుగుతుందండి? నువ్వు పేదలకు ఇస్తే నీ అకౌంట్ ఎక్కడ ఉందండి? పరలోకంలో. ఇస్తున్నావా? దాచుకుంటున్నావా? దోసుకుంటున్నావా? తీసుకుంటున్నావా? చెప్పండి. దాచుకోవడం, దోసుకోవడం, తీసుకోవడం కాదు కదా. ఎవడలో ఉంది ఆశీర్వాదం? దేవుడు తన కుమారుడిని ఏం చేశాడని మన కొరకు ఇచ్చేసాడు. రోమా 8:32 ఒక మాట ఉంటుంది. దేవుడు తన సొంత కుమారుడిని వెనక తీయకుండా ఏం చేశాడు? వెనక తీయకుండా ఇచ్చేసాడు. వెనక తీయచ్చు, ఎందుకంటే భూమి మీద అటువంటి సమస్య ఉంది. ఉమ్మేస్తారు, కొడతారు, తిడతారు, దూషిస్తారు, అంగీకరించరు, తృణీకరిస్తారు, మరణానికి అప్పగిస్తారు. ఆయన వెనక తీయి ఏం చేశాడని ప్రభు అప్పగించేసాడు. మరి నీలో కనికరం ఉందా? పేదలకు ఇస్తున్నావా? చెప్పండి. పేదలకు ఇస్తున్నావా? ఏం విడిచిపెడుతున్నావు? అన్యాయాన్ని విడిచిపెడుతున్నావా? అన్యాయంగా సంపాదించుకున్నావా? అన్యాయం దగ్గరికి వెళ్ళిపోతారండి దేవుని రాజ్యానికి వారసులు కాదు. మరో మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:13 చాలు. కనికరం లేనివాడు ఏం తీసుకుంటాడండి? భూమి మీద కనికరం చూపించలేదనుకో, నీ తండ్రి కనికరం గలవాడు. ఆయన ఏం చేస్తాడంటే కనికరం లేని తీర్పే వస్తుంది నీకు. అందుకే మనం ఏం చేయాలండి? చెప్పాలి, కనికరం చూపించాలి. అది కనికరం ఉందా మనకి? అక్కడ ప్రభు చూడండి, ఇంకో మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6:7 6-7 చదవండి. చాలా మనుషుడు కనికరం ఇక్కడనుకో ఏం పొందుతాడండి? కనికరం పొందుతాడు. కఠినంగా ఉంటే మనం కనికరం చూపించాలి. ఇదేది విత్తుతావో అదే నీ సొంతం అవుతుంది. మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, నీలో కనికరం ఉందా? కనికరం ఉన్న వ్యక్తులు ఏముంటుందంటే క్షమాపణ ఉంటారు. చూడండి నా మాట కొలసీలకు రాసిన పత్రిక 3:13 చదవండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే చాలండి. చూసారండి, ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకునే ఒకరినొకడు సహిస్తాడు. కనికరం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే సహిస్తాడు. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకునే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించు. క్షమాపణ ఉంటుంది. ఒక వ్యక్తిలో కనికరం ఉన్నప్పుడు ఏముంటుందంటే చెప్పండి, క్షమిస్తాడు. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, డబ్బు పట్టుకుపోయాడు, తన ఆస్తి అంతా దుర్వ్యాపారం పాడు చేశాడు, వేషంతో పాడు చేశాడు, చెడిపోయాడు, తప్పిపోయాడు. కానీ బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చిన సత్యాన్ని గుర్తించాడు, ఎరిగాడు. మళ్ళీ అక్కడ ఒప్పుకుంటున్నాడు, తండ్రి పరలోకమునకు నీకు నేను ఏం చేశాను? విరోధంగా పాపం చేశాను. తండ్రి క్షమించాడు, చేర్చుకున్నాడు. అక్కడ ఏముందంటే తండ్రికి కనికరం ఉంది. కనికరం ఉన్న వ్యక్తులు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు.
అందుకే ప్రభు ఏం కోరుకుంటున్నారు? నీ నుండి నా నుండి కనికరం ఉందండి. ఆ కనికరం చెప్పండి. కనికరం లేకపోతే ఏమన్నారు ప్రభు? మనం చదివాం కదా యాకోబు రాసిన పత్రికలో ఏముందండి? కనికరం చూపేవాడు కనికరం లేని దేవుడు. ఇద్దరు వ్యక్తుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం, ముగిస్తాను. చూడండి, మనకు ఒక భాగం ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం కానీ చదవండి. ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినాడు, నేను ఎన్ని మార్లు అతను క్షమించుకోను? 7 మార్లు బట్టి అన్నాడు. అందుకు యేసు అతను 7 మార్లు బట్టి కాదు, 77 మార్లు నీతో చెప్పాడు. పవన పర్లోక రాజ్యం నా దాసుని లెక్క చూసుకున్న రాజు అతని లెక్క చూసుకున్నప్పుడు అతనికి 10,000 తలాంతులు అశ్చర్యములు అతని అందుతారు. అప్పు తీర్చుటకు వారి అంత ఏమీ లేదు. వారి యజమానుడు వారి భార్యను పిల్లలను వారి కలిగిన దేవతల్ని అప్పు తీర్చమని ఆజ్ఞ. కాబట్టి ఆ దాసు అతని సాగిపోయి మృతి నాయకులు వచ్చాం. నీ అంతయు ఆ దాసుని యజమానుడు కనికరపడి. చూసారండి, ఆ యజమానుడు ఏం చేశాడు? కనికరపడ్డాడు. కానీ అక్కడ ఏమన్నాడంటే, నా ఎడలో పోల్చుకున్నాను, నీకు అంతయు చెల్లించాడు. ఆ దాసుని యజమాని కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని అప్పంతా ఏం చేసాడు? క్షమించి తనకున్న రుణానంతా కూడా అదే నన్ను క్షమించాడు, క్షమాపణ పొందాడు. అయితే ఈ దాసుడు ఏం చేస్తున్నాడు చూడండి, 20వ వచనం. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనాలను అచ్చిన తనతో ఒకరిని చూసి వాడిని గొంతు పట్టుకుని, నీ వచ్చిన చెల్లింపుమని. అందుకు వారిని తోటిగా సాగిపడి నా ఎడలో ఓర్చుకొని నీకు చెల్లింపుగాని వేడుకొని కానీ వాడు ఓపుకొనక అచ్చిన చెల్లించుకోకు వారి శస్త్రాలు కాగా వారిని తోటి దాసు జరిగి చూసి నీటికి దుఃఖపడి జరిగినదంతే తన యజమానులు వివరంగా. అప్పుడు వారి యజమానులు వారిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొని కనుక నీ అప్పంచు నేను నిన్ను కరుణించిన ప్రకారం నీ తోటి దాసుని కరుణించు అని చెప్పింది. అందుచేత వారి యజమానులు కోపడి తనకు అచ్చున్నదంతా చెల్లించి బాధపరచుకొని అని అప్పగించి. మనం ఇందాక యాకోబు రాసిన పత్రికలో చదివాం. కనికరము చూపనేవాడు ఏం పొందాడండి? ఇతడు కూడా అప్పున్నాడు తన యజమానుడికి, కానీ తన అక్కడ మాటలు చదవండి. తన తోటి దాసుడి విషయంలో ఏం చేశాడండి? చెడ్డ దాసుడిగా ఉన్నాడు. కనికరం చూపించలా, శస్త్రాలు వేయించాడు. అంటే చెడ్డదాసుడికి ఏముండదు? కనికరం ఉండదు. చెడ్డదాసుడికి ఏముండదండి? కఠినంగా ఉంటాడు, శస్త్రాలు వేస్తాడు, క్షమించడు. అతడు క్షమాపణ పొందాడు కానీ ఇతరుల్ని క్షమించు. అందుకే యేసుప్రభు కింద ఒక మాట అంటారు, 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం నీ ఎడల. దేవుడు కూడా నీ ఎడల కనికరం చూపించడు. చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటుంది, నీ అప్పంతయు క్షమించు, నేను నిన్ను కరుణించాను. కానీ నువ్వేం చేసావు? నీ తోటి దాసుని కరుణించావు. మొట్టమొదటిగా ఆ చెడ్డదాసుడికి కనికరం లేదు, అధికారం ప్రవర్తించాడు. రెండోది చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. 16:20. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. వాడు దురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నిలబడి రొట్టె ముక్కలతో ఆకలిని తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడిని కుక్కలు నాకేను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడచ్చు మళ్ళీ దూరం నుండి అబ్రహామును రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రైన అబ్రహాము, నా యందు కనికరపడి తన వేడుకను నీళ్ళలో ముంచి నా నాయకుడు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఈ ధనవంతుడు కూడా ఎక్కడ అడుగుతున్నాడండి? ఆ పాతాళంలో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తండ్రి అబ్రహాము, నా యందు కనికరపడు. భూమి మీద లాజరు ఉన్నాడు,
దరిద్రుడు ఉన్నాడు, వస్త్రాలు లేవు, ఆహారం లేదు, సరే నివాసం లేదు, ఎప్పుడైనా కనికరపడ్డాడండి భూమి మీద? అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదవండి, కనికరం చూపనవాడు కనికరం లేని మీదకే కనబడతారు. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు ఉంటారు, వస్త్రాలు ఉండవు, ఏముండవు, అని నువ్వు కనికరం చూపించు. మరి పరలోక తండ్రి నీ ఎడ ఎలా కనికరం చూపిస్తాడు? అందుకు ఒక మాట చదివి మొన్న సామెతల 3:27 మేలు చేయటానికి చేతనైనప్పుడు ఏముందండి? ఆ మాట చదవండి. చదవండి బాగా. 3:27 మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనక తీయకూడదు. అర్థమైందండి? ఇచ్చేస్తే ఎక్కడ అయిపోతుందో ఆయన మనసు ఉండకూడదు. ప్రభు ఏమన్నాడు? నేను ఇస్తాను అంతే. వాక్యం చెప్తుంది, వేదాలు కనికరించుకోడు, యెహోవా తప్పించుకోడు. అది ఇందాక చదివాం కదండి, పరలోకంలో ఏది సంపాదించుకోవాలి? భూమి మీద ఏముంది? మన ప్రధానమంత్రి 500 నోట్లు కొట్టేసేది, బయట పడేసేది. ఏముంది చెప్పండి? ఎక్కువ డబ్బు ఉందా ట్యాక్స్ కట్టారు. ఏం సంపాదించుకుని ఏం పెట్టుకెళ్తాను? తరతరాలకు సంపాదించుకుంటారు. నీ ఎదురు భేదవాడు ఉంటాడు, అది రోజు భోజనం పెట్టచ్చు కదా, వస్త్రం కొనివచ్చు కదా. అది చేయం. మనం కనికరింపబడాలి. మరి మనం కనికరింపబడాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా కనికరం కలవారే ఉండాలి. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది, ఆ ధనవంతుడు అక్కడ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడండి? కనికరపడ్డా? అలా ఆదరణ చూసాడా? ఇక్కడ అడుగుతున్నాడు, తండ్రి అబ్రాహ్మ నాకు కనికరపడు. ఎలా కనికరపడతాడు అబ్రాహ్ము? చెప్పండి. నువ్వు భూమి మీద ఏమి ఇస్తావో అదే పోషించుకుంటున్నాడు. మొట్టమొదటిగా చెడ్డదాసుడికి కనికరం ఉండదు. రెండోదిగా చూస్తే మారు మనసు లేని వ్యక్తికి కూడా కనికరం ఉండదు. అర్థమైందండి? ఈ ధనవంతుడికి ఏం లేదు, మారు మనసు లేదు. అందుకే తన ఇంటి దగ్గర ఉన్న లాజరు విషయం కూడా కనికరం లేకుండా జీవించింది. 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, చెడ్డదాసు ఏం చేశాడండి? కనికరం పడలా. తను క్షమింపబడ్డాడు కానీ తన తోటి దాసుని క్షమించలేకపోయాడు. కనికరం లేనివాడు ఉన్నాడు. ధన్యుడిగా చేయలేకపోయాడు. కనికరం గలవారు ధన్యుడు, వారి కనికరము పొందేది. మన తండ్రి కనికరం గల దేవుడు. రెండోదిగా చూస్తే ఈ వ్యక్తి కూడా మారు మనసు లేని వ్యక్తి. భూమి మీద లాభం ఉన్న చెప్పు కూడా కనికరం పడలా. ఏం చేశాడండి? మారు మనసు పొందలేదు కాబట్టి కనికరం లేదు. చివరిగా ఒక మాట చదువుదాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఈ లోకము జీవనోపాధి గలవాడైంది, తన సహోదరుని ఏమి కలిగి చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపడానికి దేవుడి పైన ఎలా నిలుస్తుంది? ఈ లోకంలో జీవనోపాధి గలవాడైంది, తన సహోదరునికి లేమి కలిగిందంట. లేమి కలిగినప్పుడు కూడా ఏం చేస్తున్నట్టు ఆ వ్యక్తి కనికరం చూపిస్తాడు. అక్కడ దేవుని ప్రేమ ఉండదంట. ఎవరైతే కనికరం చూపిస్తారో అక్కడ ఎవరు ఉంటారండి? ప్రభు ఉంటాడు. దేవుని ప్రేమ అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 4వ అధ్యాయము 15వ వచనంలో యేసు దేవుని కుమారుడైన ఎవడు ఒప్పుకున్నాను వారిలో దేవుడు నిలిచింది, వాడు దేవుని నిలిచున్నాడు. కింద ఒక మాట చదవండి. 16వ వచనం, ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచిండు. దేవుని వాని యందు ఉంటాడంట. అక్కడ ఏముందండి? కనికరం చూపిస్తే దేవుని ప్రేమ నిలుస్తుంది. అంటే ప్రేమ ఉంటేనే నువ్వు కనికరం చూపిస్తావని అర్థం అన్నమాట. అంతే కదండి. తండ్రి ప్రేమ గలవాడు. కుమారుడు ఏం చూపించాడు? మీ పిల్లలు కూడా తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఎంత తప్పు చేసినా కొద్దిగా ఓర్చుకుంటారు, సేవ చేస్తారు. ఒకవేళ మాసిపోయిన బట్టలు ఏమైనా ఏం చేస్తారు? మళ్ళీ శుభ్రం చేస్తారు, మళ్ళీ చేర్చుకుంటారు. మన పరలోకపు తండ్రి కూడా ప్రేమ స్వరూపుడు. మనం పాపులు, మనం చెడిపోయాం, ఇచ్చిన నరకానికి పాత్రలు.
అయినప్పటికీ కూడా ఆ సౌలు ఎంత సంఘానికి విరోధంగా జీవించాడండి చెప్పండి. సంఘాన్ని పోటీ చేశాడు, సంఘానికి విరోధంగా జీవించాడు, సమ్మతించాడు, హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా సంఘాన్ని చెదగొట్టేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తి ఎడల కనికరపడ్డాడు. అందుకే చెప్తున్నాడు ఆయన, ప్రధాన పాపనైన నీవు నన్ను కనికరించు. మరి నీకు ఆ కనికరం ఉందా? దేవుని ద్వారా కనికరం పొందు. నువ్వు ఇతరులు కనికరం కలిగా ఉన్నావా చెప్పండి. ఆ మాట చూడండి, మనం చదివాం కదా, ఈ లోకపు జీవనోపాధి కలపడండి తన సహోదరికి లేమి కలిగి చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరం చేసి. కనికరం చూపుకునే వారి దేవుని పైన ఎలా నిలుస్తుంది చెప్పండి. నిలవాలంటే నువ్వు కనికరం చూపించాలి. ఈ సమయంలో మనం పరీక్షించుకున్నాం. మన తండ్రి కనికరం గల దేవుడు, మనం కూడా ఆయన బిడ్డగా ఎలా ఉండాలంటే కనికరం చూపించాలి. లోకంలో ఏం తీసుకొచ్చామండి? మనం తీసుకొచ్చామా? యోగులు ఏమంటారు? ఈ లోకంలో నేను దిగంబరంగా వచ్చాను, ఈ ఆస్తులు, ఈ వెండి బంగారాలు, ఈ బిల్డింగులు, ఈ కార్లు, ఈ భార్య బిడ్డలు అన్నీ ఏముంటాయి? పట్టుకెళ్తామా? పరలోకం పెట్టుకెళ్తామా? ఏం పట్టుకెళ్తామండి? వేదాలు కనికరిస్తే పరలోకంలో ఏముందంట? ధనం ఉందంట. అందుకే ఈ సమయంలో మనం పరీక్షించుకున్నాం. ప్రభు యొక్క శరీరం ఆయన రక్తం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన ఎడల ఎంతో కనికరం చూపించారు. కనికరం గల దేవుడు. మన కనికరం గల దేవుడు కలిగి ఉన్న మనం కూడా కనికరం గల వారుగా జీవించాలి. మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కనుక ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క బలం పాల్పొందడం, ఎవరికి వారి యోగ్యకరంగా పాల్పొందడం, మరి ఎవరికి వారి సరి చేసుకోండి, ఎవరికి వారి పరీక్షించుకోండి. పరిశీలి వారి ఉండకండి, సుంకర వలె దేవాపాకనే నన్ను కరుణించు. అంతే, ప్రభు చూస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క బలంలో యోగ్యకరంగా పాల్పొంది